హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీ బాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన బాబ్రీని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక వీరిద్దరి ఘర్షణతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైట్, అత్యంత కట్టుదిట్టంగా ఉండే చెంచల్గూడ జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఇద్దరు ఖైదీలు ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారిపోయాయి. ఖైదీ బాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన బాబ్రీని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇక వీరిద్దరి ఘర్షణతో ములాఖత్ రూమ్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ ఇద్దరు ఖైదీల మధ్య మొత్తం ఈ యొక్క గొడవ కారణంగా ఖైదీల మధ్య ఘర్షణ ములాఖత్ రూమ్ అద్దాలు కూడా పగిలిపోయాయి. ఖైదీ ఆ బాబ్రీపై దాడి చేసినటువంటి మరో ఖైదీ దస్తగిరి ఇద్దరు కూడా అయితే పాత నేరస్తులుగా కూడా గుర్తించారు. చెంచల్గూడ జైల్లో ఇద్దరు రౌడీ షీటర్లు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. నిన్ననే ఆ జైల్లో ఒక కేసు పైన రిమాండ్ కు వచ్చినటువంటి రౌడీ షీటర్ బాబ్రీ, అయితే రౌడీ షీటర్ బాబ్రీను జైలు ఆసుపత్రిలో చూడగానే దాడికి దిగడం జరిగింది. దస్తగిరి ఇంతకు ముందే అక్కడే ఉన్నటువంటి దస్తగిరి ఆయనను చూసిన వెంటనే అయితే గతంలో పాత శత్రువులు బాబ్రీ దస్తగిరి ఇద్దరి పైన రౌడీ షీటర్లు నమోదున్న నేపథ్యంలో ఇరువురికి ఆ తీవ్ర గాయాలైన నేపథ్యంలో బాబ్రీని గాంధీ ఆసుపత్రికి, దస్తగిరిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.